జిల్లాలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శ్రీశైలం, మహానంది, యాగంటి క్షేత్రాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. శివరాత్రి రోజు మహాశివుని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి అన్నారు వేద పండితులు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం అంటున్న ఆలయ అధికారులతో మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. ఆలయాల కిల్లా కర్నూలు జిల్లా మహాశివరాత్రి సందర్భంగా కొత్త శోభను సంతరించుకుంది. ప్రధానంగా జ్యోతిర్లింగం శక్తిపీఠం కలగలిసినటువంటి శ్రీశైల మహా పుణ్యక్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. లక్షల్లో తరలి వస్తున్నటువంటి భక్తులకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఆలయ అధికారులు చేస్తున్నారు. అలాగే స్వయంభుగా వెలిసినటువంటి మహానంది క్షేత్రానికి సైతం కూడా లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. వారికి కూడా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇటు ఓంకారం, అలాగే యాగంటి, ఇలా ప్రతి శైవ క్షేత్రం, నల్లమలలో అడవుల్లో ఉన్నటువంటి శైవ క్షేత్రాలకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అసలు మహాశివరాత్రి అంటే ఏంటి, సంవత్సరానికి వచ్చేటటువంటి ఈ పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ పర్వదినం రోజున భక్తులు చేయాల్సినవి, చేయకూడనివి ఏంటి, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ప్రస్తుతం మనం మహానంది ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాన్ ఉన్నారు. స్వామి చెప్పండి. నమస్కారం స్వామి. అసలు మహాశివరాత్రి అంటే ఏంటి స్వామి? ఓం నమో మహానందీశ్వరాయ. మనకి మహాశివరాత్రి అనేటువంటిది ఈశ్వరుడు లింగోద్భవంలో, అంటే లింగ రూపంలో ఒక మహర్షి యొక్క శాపం చేత ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి దీన్ని మహాశివరాత్రి అనడం జరుగుతుంది. అంటే శివరాత్రి, రాత్రి అనేటువంటి శబ్దం ఎందుకు వచ్చిందంటే అర్ధరాత్రి 12 గంటలకు ఈశ్వరుడు లింగాకారంలో ఆవిర్భవించినటువంటి సమయం కాబట్టి దీన్ని మహాశివరాత్రి అంటారు. తన యొక్క రూపాన్ని వదిలి ఆయన లింగ రూపంగా మారడం అనేటువంటిది ఒక మహర్షి శాపం కాబట్టి దానికి కోపోద్రిక్తుడైనటువంటి ఈశ్వరుడు విశేషమైనటువంటి భయంకరమైనటువంటి రూపంలో ఉంటారు కాబట్టి ఆయన్ని శాంతింపజేయడానికి ఆ యొక్క మహాశివరాత్రి వేడుక అనేటువంటిది ప్రపంచమంతా కూడా ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటిది. ఆ యొక్క శాంతి కొరకే మనం రాత్రిపూటలో ఈశ్వరుడికి అభిషేకం అనేటువంటిది విశేషమైనటువంటి ద్రవ్యాలతో, వివిధ రకములైనటువంటి వేద మంత్రాలతో అభిషేకం అనేటువంటిది చేస్తాం. ఎప్పుడైతే మనం ఆ రకంగా అభిషేకాదులన్నీ కూడా చేస్తామో అప్పుడు ఈశ్వరుడు శాంతించి లోకాన్నంతా కూడా తన యొక్క సుందరమైనటువంటి కంటి చూపుతో అందరినీ కూడా ఆయన సంరక్షిస్తాడు. కాబట్టి సకల ప్రాణికోటిని కూడా ఆ యొక్క మహాశివరాత్రి అనేటువంటిది చాలా అత్యంత ముఖ్యమైనటువంటి పండుగగా మనం హిందువులు జరుపుకోవడం జరుగుతుంది. ప్రధానంగా లింగోద్భవ సమయం అంటారు. ఆ సమయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. వివిధ రకాల పండ్ల రసాలతో ఆయనను అభిషేకిస్తారు. ఎందుకు కారణం స్వామి? అంటే మనం ఒకరిని శాంతింప చేయాలి అంటే వారు ఏ రకంగా చేస్తే వారు శాంతింపజేస్తారో ఆ రకంగా మనం వారి యొక్క అనుగ్రహాన్ని ప్రపంచానికి అందించాలి. కాబట్టి ఈశ్వరుడు భోళాశంకరుడు, ఆయనకి ఎటువంటి ఆభరణాలు కానీ ఇతర ఏ విధమైనటువంటి కోరికలు, వాంఛలు లేనిటువంటి సకల సుగుణాత్ముడైనటువంటి ఈశ్వరుడు కాబట్టి ఆయనకి కేవలం ఆ నీరు పోయడం, లేదా ఆయన నెత్తి మీద ఒక బిల్వం పెట్టడం, లేదా ఏదో పళ్ళు, మనకి ప్రకృతిలో లభించేటువంటి పళ్ళు కానీ ఇతర ఆకులు కానీ వీటితోనే ఆయన ఆ చేసేటువంటి అభిషేకంతో సంతృప్తి చెందుతాడు. ఎందుకంటే మనకి అభిషేక ప్రియ శివ అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. కాబట్టి అటువంటి అభిషేకం చేయడం ద్వారా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అనేటువంటిది సకల ప్రాణికోటికి మనం అందించగలుగుతాము. అలాగే ఆలయానికి వచ్చేటటువంటి భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి. మరి ఎన్ని లక్షల మంది భక్తులు వస్తారని అంచనాలు వేస్తున్నారు. సరే, వాటికి సంబంధించినటువంటి సౌకర్యాలు ఏమేమి చేశారో అనే మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎంతమంది వస్తారు అంచనా వేస్తున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఓం నమో మహానందీశ్వరాయ నమః. నిన్నటి రోజున అనగా 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. వచ్చిన భక్తులకందరికీ త్వరితగతిన దర్శనం చేసుకోవాలనుకుంటే 4 విభాగాలుగా విభజించి ఉచిత దర్శనము, లఘు దర్శనము, శీఘ్ర దర్శనము, అతి శీఘ్ర దర్శనం అని 4 విభాగాలుగా విభజించేసి అదేవిధంగా భక్తులకు లడ్డు ప్రసాదం స్వీకరించడానికి 3 కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి వాటిలో మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వచ్చిన ప్రతి భక్తునికి ఎండాకాలం కాబట్టి వారికి క్యూ లైన్లో ఉన్న భక్తులకు మంచినీటి సదుపాయం కానీ, అదేవిధంగా దాతల ద్వారా మజ్జిగ కానీ, బిస్కెట్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చిన ప్రతి భక్తులు లడ్డు అన్నప్రసాదం స్వీకరించాలనే ఉద్దేశంతో సుమారుగా 20 కుల సంఘాలతో ఇక్కడ ఏర్పాటు చేయించడం జరిగింది. మనము 15 ఎకరాల స్థలంలో పార్కింగ్ సౌకర్యం కల్పించడం జరిగింది. కావున భక్తులకి గమనించవలసిన విషయం ఏంటంటే ఎటువంటి వెహికల్ పాసులు లేకోకుండా మహానంది క్షేత్రం వచ్చేసి స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున శివాలయాలన్నీ కూడా అంగరంగ వైభవంగా ఒక కొత్త శోభను సంతరించుకున్నాయి. ప్రధానంగా నల్లమలలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా
భక్త జనంతో పోటెత్తుతున్నాయని మాత్రం చెప్పుకోక తప్పదు. కెమెరామెన్ పవన్తో హరికిషన్, హెషన్ టీవీ, మహానంది, నంద్యాల జిల్లా.